సెయింట్ గోబిన్ టఫ్ అండ్ గ్లాస్ అండి. అంటే ఇది కూడా బ్రాండెడ్ వాడింది. విండోస్ అన్ని బ్రాండెడ్ అండి. సార్ దీంట్లో ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంద్ర భవన్ అలా తయారు చేస్తుంది ఇది. అవునండి, 100% ట్రూ. మనం ఇంత దూరం ఉన్నా కూడా చూసుకోవాలి సార్. ఈ మధ్యలో ఒక బెడ్ పడుతుంది. అవునండి. ఏదైతే అండి మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం, ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే కస్టమైజేషన్లో బెడ్ చేయించుకున్నాను అనుకోండి, ఒక రాయల్ లుక్ అన్నది కూడా ఈ బెడ్రూమ్కి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరుని అండి. ఈరోజు మీ ముందుకి బడంగ్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక మంచి విల్లా అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లా చూసుకున్నట్టయితే మనకి 355 గజాలలో డూప్లెక్స్ విల్లా అన్నది కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ ఒక లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఎంవీఎస్ఆర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, అక్కడి నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 2 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు అండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ అనేవి కూడా మనకి ఇక్కడ నుంచి అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే డైరెక్ట్ ఓనర్ని కూడా మీకు పరిచయం చేపిస్తానండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే విల్లా చూస్తున్నామో అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నామండి, సార్ వచ్చేసి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ దినేష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్ పేరు వచ్చేసి దినేష్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. మనకి ఎల్బీనగర్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇది బాడంగ్పేట్ మున్సిపాలిటీ అండి. ఇది మొత్తం కూడా చాలా మంచి లేఅవుట్ అనమాట. ఇది చాలా లీగల్లీ వ్యాలిడేటెడ్ ప్రాపర్టీ. లీగల్ ఒపీనియన్ కూడా మీరు ఈ ప్రాపర్టీతో పాటు డీటెయిల్స్ మీకు అందజేస్తాను. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. లొకేషన్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ నుంచి కానీ, ఇటు ఆదిబట్ల ఎగ్జిట్ నుంచి కానీ ఎవ్రీ లొకేషన్ కూడా మ్యాక్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ ఇప్పుడు మనకి ఆదిబట్ల అంటే మనకి ఎక్కడ కలుస్తుంది సార్? అది ఇది ఎగ్జిట్ నెంబర్ 13 అండి. 13 అంటే రావిరాలకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే రావిరాల్ అనేది కూడా మనకి ఇప్పుడు 300 ఫీట్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి, 4 సిటీకి కలుస్తుంది. అంటే మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి డెవలప్మెంట్ నెక్స్ట్ జరగబోయే డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో 4 సిటీ సైడ్, అవును, అక్కడి నుంచి మనకి దగ్గర ఉన్నాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 50,000 వరకు ల్యాండ్ వాల్యూ ఉంది ఇక్కడ. ఓకే, బడంగ్పేట్ ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అప్పుడప్పటి నుంచి గ్రాడ్యువల్ గా పెరుగుకుంటూ వచ్చింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇంకా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా. ఇట్స్ బికాస్ ఆఫ్ మెయిన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి. కనెక్టివిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ సరౌండింగ్. సార్, ఇప్పుడు మనకు ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్పండి సార్. మనకి ఓవరాల్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది? ఇది 355 స్క్వేర్ యార్డ్స్ అండి. ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ 355 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ ఎంత వచ్చింది సార్? ఇది 40/80 అండి. 40 ఇస్ ద రోడ్ ఫేసింగ్ అండ్ 80 ఇస్ ద డెప్త్. అంటే మంచి స్క్వేర్ గా ఉంటుంది బిట్. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి షేప్ అండి. ప్రాపర్టీ ముందు ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్ ఎంత సార్? 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్. సార్, ఇక్కడ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అన్ని ఉన్నాయండి. వాటర్ అండ్ మంజీరా కనెక్షన్ కూడా ఉంది. బోర్ వాటర్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. 650 ఫీట్ అబవ్ వేయించాము బోర్వెల్ కూడా. అండ్ మంజీరా కనెక్షన్ కూడా జస్ట్ అవైలబుల్ ఉంది. ఇమీడియట్ గా ఎవరైనా బయర్ కొనంగానే ఇమీడియట్ గా కనెక్షన్ అప్లై చేసుకోవచ్చు. మనకు ఓవరాల్ ఎస్ఎఫ్టీ ఎంత వచ్చింది సార్? ఇది 3,300 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. ఓకే. అండ్ కంప్లీట్ కూడా స్లాబ్ ఏరియా కౌంట్ చెప్తున్నాను నేను మీకు కంప్లీట్ క్వాలిటీ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు వెళ్ళి చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ కూడా చూసుకునే ముందంటే ఒకసారి లాన్ కూడా చూసుకుందాము. సార్, లాన్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఒక లాన్ గా కాకుండా కూడా పార్కింగ్ ఏరియా లాగా కూడా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. అదే విధంగా లాన్ కావాలని పెట్టుకోవచ్చు. వాటర్ పాయింట్స్ కూడా మేము ఇచ్చామన్నమాట లాన్ కి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ నుంచి. ఓకే. సో కంప్లీట్ ఇది 2 లెవెల్స్ ఆఫ్ బేస్మెంట్ అనమాట. కాంపౌండ్ వాల్ సపరేట్ బేస్మెంట్ ఉంటుంది. అండ్ మొత్తం ఇంటికి కూడా పిల్లర్ టు పిల్లర్ కూడా కంప్లీట్ హై క్వాలిటీ బేస్మెంట్ అనమాట. అండ్ ఎక్కడ కూడా మనం వేరే ఏమి కాకుండా రివర్ శాండ్ తోనే కాంపౌండ్ వాళ్ళకి కూడా రివర్ శాండ్ తోనే కట్టామన్నమాట. 100% కాళేశ్వరం రివర్ శాండ్. బ్రిక్స్ ఏది వాడింది సార్? రెడ్ బ్రిక్ అండి. కరీంనగర్ రెడ్ బ్రిక్ తప్పితే వేరే ఏ బ్రిక్ కూడా వాడలేదు. మనకి స్టీల్ ఎంత గేజ్ వాడింది సార్? ఎందుకంటే డూప్లెక్స్ కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ వాడతారు. ఇది ఏం వాడింది సార్? నార్మల్ గా వేరే కన్స్ట్రక్షన్ కి కాకుండా ఇది 16 mm స్టీల్ అండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ అండ్
ఇది కూడా మొత్తం 16 mm వాడింది. కంప్లీట్ 100% క్వాలిటీ స్టీల్ అండ్ క్వాలిటీ సిమెంట్ అండ్ రివర్ శాండ్ తోటి కట్టిన బిల్డింగ్ మనకి పునాది కానీ ఇదంతా కూడా స్ట్రక్చర్ కానీ అంతా స్టాండర్డ్ ఉంటుంది అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ స్లాబ్ థిక్నెస్ కూడా యూజువల్లీ మీరు ఎనీ బిల్డింగ్ చూసుకోండి 4.5 inches పెడతారు. 6 inches 5 వెళ్తారు. 6 పెట్టిందా సార్? 6 inches స్లాబ్ థిక్నెస్ అండి. అంటే ఇది ఇప్పుడు డూప్లెక్స్ ఉంది కదా సార్, కావాలంటే కనుక మనం ట్రిప్లెక్స్ కూడా చేసుకునే 4 floors కూడా కట్టుకోవచ్చండి. ఎందుకంటే 355 square yards కాబట్టి పర్మిషన్ కూడా చాలా ఈజీగా ఇచ్చేస్తారు మీకు, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పర్మిషన్. ఓకే, మీరు 4 floors వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది సైజ్ ఆఫ్ ద ప్లాట్ ని బట్టి కన్స్ట్రక్షన్ పర్మిషన్. సార్ ఇది మనకి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చింది కదా. అవునండి. మనకి ముందు పార్కింగ్ స్పేస్ అంటే మనకి కన్స్ట్రక్షన్ ఉన్న కాంచి ఈ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా మనకి ఎంత వరకు ఉంటుంది సార్ అందాజగా? అంటే మినిమం ఒక 3-4 కార్స్ అయితే ఈజీగా పడతాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 SUVs ఈజీగా వచ్చేస్తాయి. అవును, ఈజీగా వస్తాయండి. 3-4 SUVs వచ్చినా కూడా ఇంకా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అవును 100% అండి, 100%. సార్ మనకి నార్త్ సైడ్ ఫేజింగ్ గల్లీ ఎంత వచ్చింది సార్ మనకి? ఇది కూడా మీకు 3 feet అబవ్ వచ్చిందండి. అండ్ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా గ్రనైట్ అన్ని కూడా హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ 100% అండి, 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి హౌస్ కూడా చూసుకునే ముందు మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకుందాం అండి. సార్ ఇది మనకి మెయిన్ డోర్ ఏ మెటీరియల్ వాడింది సార్? ఇది ఇండియన్ టేక్ వుడ్ అండి. ఓకే, యా, ఇది చూసుకోవచ్చు అండి. సార్ ఇది హైట్ ఎంత వచ్చింది సార్ మనకి? ఆల్మోస్ట్ 8 ఉన్నట్టుంది కదా సార్? ఇది 8 feet హైట్ అండి. లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా అండి సరౌండింగ్ లో కూడా మనకి నంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి ఉన్నాయి. కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసింది కదా సార్? సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాము. అండ్ గేట్ కూడా వాటర్ ప్రూఫ్ హై క్వాలిటీ స్టీల్ గేట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ ఉంది. సార్ మనకి ఫ్లోరింగ్ మొత్తం వైట్ మార్బుల్ వేసారు కదా? అవునండి. ఇది ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేయలేదు, అసలు ఇంకా చేయలేదండి. 1 coat పాలిష్ కూడా కాకుండా ఇది హై క్వాలిటీ మార్బుల్ అనమాట. అందుకే ఇట్లా కనిపిస్తుంది మీకు. ఇంకా 1 coat పాలిష్ కూడా అవ్వలేదు దీనికి. సార్ మనకి స్లాబ్ హైట్ కూడా చాలా ఇచ్చిండ్రు. ఇది ఎంత ఉంది సార్ మనకి ఈ లెవెల్ నుంచి? మోర్ దెన్ 11 feet ఉంటుందండి. అందుకని మనకి చాలా విశాలంగా కనబడుతుంది సార్. ఈవెన్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ అయినాక కూడా 11 feet ఎబోవ్ కనబడుతుంది. అవునండి, ఉంటుందండి. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ప్రొఫైల్స్ ఇదంతా కూడా మనకు కావాలన్నా కూడా మీరు ఫిట్ చేయించుకోవచ్చు. సార్ ఈ స్పేస్ అంతా కూడా మనకి దేనికి యూటిలైజ్ చేసుకోవచ్చు సార్? అంటే ఇది వుడ్ వర్క్ చేయించుకున్నాక ఒక టీవీ ఏరియా లాగా, అటువైపు లోపల స్టోరేజ్ వెళ్ళిపోయి ఒక టీవీ ఏరియా. అండ్ ఇది మెయిన్ గా ఏంటంటే ఒక లిఫ్ట్, ఫ్యూచర్ లో ఒక లిఫ్ట్ పర్పస్, హైడ్రాలిక్ లిఫ్ట్ అట్లా ఇవ్వడానికి కూడా మేము ఎంటీగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా కావాలంటే కూడా 100% మనం చేసుకోవచ్చు అనమాట. మనం చూసుకోవచ్చు అండి. స్ట్రీలింగ్ అన్నది కూడా రావడం జరిగింది. హౌస్ వచ్చేసేదండి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. వీడియోలో అయితే అంత జస్టిఫై అయితే కాదు. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంటుంది. అలాగే మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా చూసుకున్నట్టయితే విండోస్. బయట సైడ్ అంతా కూడా చూసుకున్నట్టయితే అండి మనకి 9 inches వాల్స్ అయితే వాడడం జరిగింది. టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు. సార్ ఇది మనకి ఓవరాల్గా ఇది హాల్ అయిపోయింది కదా సార్? మనకి దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి వచ్చింది సార్? మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుందండి. అంటే మీరు యూ కెన్ కాల్ ఇట్ సీనియర్ సిటిజన్స్ పేరెంటల్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్స్ రూమ్. ఇది ఒక వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 15x17.5 డైమెన్షన్ లో ఉంటుంది. ఒకసారి చూద్దాం ప్లీజ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి పేరెంటల్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. చూసుకోవచ్చు చాలా స్పేషియస్ ఉంది. సార్ దీని డైమెన్షన్ ఎంత అన్నారు సార్? ఇది 17.5x15 ఉంటుందండి. 15 inches 17.5x15. yes, almost కింగ్ సైజ్ బెడ్ వేసుకుని ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది. చాలా స్పేస్ ఉంటుందండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5-star హోటల్ రూమ్ అండ్ డైమెన్షన్ సైజ్ ఇంక్లూడింగ్ వాష్రూమ్. మీరు చూసుకున్నారంటే వాష్రూమ్స్ కూడా చాలా హ్యూజ్ సైజ్ ఇచ్చామన్నమాట. ఒకసారి చూసుకున్నా అండి. హై లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. నిజమే సార్. ఇప్పుడు మీరు అన్నది హై లివింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు చూడండి. ఒక 5-star హోటల్ ఏ విధంగా ఉంటుందో మనకు ఒక ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఓవరాల్ హౌస్ మొత్తం కూడా అదే లుక్ వస్తుంది. అలాగండి మనం హాలే కాదండి, మనకి ఈచ్ రూమ్ కూడా మనకి ఇదే హైట్ అన్నది కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయినాక కూడా మనకి 11 to 11.5 feet వరకు మనకి హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కబోర్డ్స్ ఇదంతా కూడా చేయించుకున్నాం. హౌస్ వచ్చేస్తే ఇంకా మనకి ప్రైమ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం అండి. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి పూజ గది వచ్చిందండి. చూసుకున్నాం. ఇది కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. కంఫర్టబుల్గా అయితే లోపల ఇద్దరు కూర్చొని అయితే పూజ చేసుకునేది వీలుగా ఉంది. అలాగే అండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది కదండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. సార్ ఇందులో 8 seater అయితే కంఫర్టబుల్ వచ్చేస్తుంది. చాలా బాగా కంఫర్ట్గా 8 seater కూర్చోవచ్చు ఇక్కడ. అలాగే అండి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి దక్షిణ వైపు మనకు ఒక డోర్ కూడా వచ్చిందండి. అది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసాం కదండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాష్ ఏరియా వచ్చిందండి. సార్ ఇది ఏంటి సార్? ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండ్ వాషింగ్ మెషిన్స్ కూడా సపరేట్గా మనం ఆల్రెడీ 2 sinks మీరు అబ్జర్వ్ చేశారంటే 2 power points
అండ్ ఆ వాషింగ్ మిషన్ యొక్క మెటీరియల్ అది పెట్టుకోవడానికి అన్ని కూడా మనం అంటే మనకి ఫ్రంట్ లోడెడ్ ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ బాస్కెట్ గానీ అదంతా కూడా పెట్టుకున్నాను. అవును అంటే మనకి డ్రై అండ్ వెట్ రెండు కూడా మనం ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అవునండి. అది అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి అయితే మనకి ఇక్కడ ప్రొవిజన్ అయితే కేటాయించిందండి. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము. అలాగే అండి ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. సార్ ఇది మంచి స్పేషియస్ వచ్చింది సార్, చాలా స్పేస్. ఇప్పుడు మీరే చూడండి వినయ్ గారు, మనం ఇద్దరం ఇంకో నలుగురు నుంచున్నా గానీ ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ సిమెంట్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గ్రెనైట్ అండి. ఫ్లోరింగ్ ఎలాగో మార్బుల్ ఉంది అండ్ పైన గ్రెనైట్, కింద కూడా అన్ని లేయర్స్ కూడా గ్రెనైటే వాడాము. గ్రెనైట్ వాడి మీకు కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాష్ ఏరియా ఆర్ ఇది కూడా వాష్రూమ్స్ కూడా సంకెన్ స్లాబ్స్ ఇచ్చామండి. ఫర్ కంప్లీట్ సంకెన్ స్లాబ్స్ అంటే ఏంటి సార్? అంటే మీకు ప్లెయిన్ స్లాబ్ కాకుండా ఎక్కడైతే వాష్ ఏరియా ఉంటుందో అక్కడ ఒక కిందకి తీసుకుని స్లాబ్ అనేది ఇస్తామండి. సో దట్ పైప్ లైన్స్ అవన్నీ దానిలోకి వెళ్ళిపోతాయి. వాటర్ ప్రూఫింగ్ అంతా కూడా దానిలోనే జరుగుతుంది. ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా మీకు వాటర్ ప్రూఫింగ్ సమస్య అనేది, అంటే వాటర్ లీకేజ్ సమస్య అనేది రాదనమాట. అదే అలాగే అండి మనకి ప్లానింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా ప్లానింగ్ చేస్తారండి సార్లో వచ్చేసి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి హౌస్ వచ్చైతే బాగా బెస్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్, తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే మనం ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. సార్ ఇది మనకి వాష్రూమ్కి మనకి కబోర్డ్స్ వచ్చేసి ఏం వస్తాయి సార్ మనకి? ఫిట్టింగ్స్ అన్ని మినిమం జాగ్వార్ ఆర్ ప్యారీవేర్ ఈక్వల్ అండి. హై ఎండ్ ఫిట్టింగ్స్ వస్తాయి మొత్తం ఫర్నిషింగ్ అంతా కూడా. సార్ మనకి విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. విండోస్ కూడా ఈ సైజెస్ ని బట్టి రూమ్ సైజెస్ కి దీనికి మ్యాచ్ అవ్వాలంటే కొంచెం హై రేంజ్ అవ్వాలి. మెయిన్ థింగ్ ఏంటంటే సార్ నేను చాలా డూప్లెక్స్ లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైటింగ్ సరిపోదు సార్. అవును, సెట్ బ్యాక్స్ కరెక్ట్ ఉండవు. డూప్లెక్స్ హౌస్ ఉంటుంది, ఎంత కన్స్ట్రక్షన్ బాగున్నా కూడా అంత వెలుతురు ఉండదు. మీకు ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసినా కూడా ఇదే రకంగా వెళ్తురు. అవును సార్, ఈ లైట్స్ కూడా వేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి మీకు ఏ విధంగా అయితే మీకు ఉందనేది చూపించాను ఒక ఐడియా గురించి అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి అయితే మీరు చూసుకోండి. అలాగే అండి మనకి ముందు కూడా చాలా స్పేస్ వచ్చింది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసినప్పుడు అయితే ఇదంతా వెంటిలేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సార్ ఇది మనకి స్టేర్ కేస్ కూడా మనకి హైట్ తక్కువ ఇచ్చింది సార్, అంటే స్టెప్స్ హైట్ తక్కువ వచ్చింది. మోకాలు నొప్పులు ఉన్న కూడా కంఫర్టబుల్ ఎక్కువ. అందుకే అండి అట్లా పెద్దవాళ్ళకి కూడా ఈజీగా నడవడానికి ఉండాలి అనే అలా చాలా ప్లానింగ్ జస్ట్ మనం వాక్ చేస్తున్నట్టే అనిపించింది. అంతే అండి, అలానే ఉంటుంది. అలాగే మనం చూసుకోవచ్చు రీలింగ్ అయితే స్టీల్ రీలింగ్ విత్ మనకి టఫ్ అండ్ గ్లాస్ తోటి అయితే డిజైన్ అయితే చేశారండి. సెయింట్ గోబిన్ టఫ్ అండ్ గ్లాస్ అండి. అంటే ఇది కూడా బ్రాండెడ్ వాడింది. విండోస్ అన్ని బ్రాండెడ్ అండి. సార్ మనకి స్విచ్చెస్ కానీ మనకి వైరింగ్ కానీ ఏం మెటీరియల్? పాలీక్యాబ్ అండి, పాలీక్యాబ్ వైరింగ్, హెవెల్ స్విచ్చెస్. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదండి. ఇక్కడ కూడా మనకి తూర్పు విషయంలో చూసుకున్నట్టయితే బాల్కనీ ఏరియా వచ్చిందండి. అది కూడా చూసుకునే ముందు ఒకసారి హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. సార్ ఇది మనకి దీని డైమెన్షన్ ఎంత సార్? ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది 23.5 by 14.5. అంటే మనకి ఇలా 23 ఉంటుంది, ఇలా 14 ఉంటుంది. అవునండి, మనకి యూ షేప్ లో కూడా కావాలంటే సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. అవును, అండ్ అట్ ద సేమ్ టైం వాకింగ్ స్పేస్ ఉంటుంది. మనకి ఏంటంటే ఒక చిన్న గెట్ టుగెదర్స్ అవి చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్లేస్. చూసుకోవచ్చు అండి, టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. మీరు కస్టమైజేషన్ లో టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీ యొక్క చాయిస్ తోటని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేస్ ఉంది చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి ఓవరాల్ గా ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఎన్ని బెడ్రూమ్స్ వచ్చినాయి సార్? 2 bedrooms వచ్చాయండి. 2 bedrooms అండ్ హ్యూజ్ బాల్కనీ కూడా వచ్చింది. మనం ఒకసారి హాల్లో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందాం అండి. మనకి ప్రొఫైల్ లైట్స్ కూడా ఇంకా ఫిట్టింగ్ అనేది కూడా చేయలేదండి, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. సార్ ఇదంతా కూడా మనకి వైట్ వాష్ అయింది కదా, ఒకవేళ కస్టమర్స్ కావాలనుకున్నట్టయితే వాళ్ళ ఒక చాయిస్ తోటని పెయింటింగ్ అని ఇదంతా మార్చుకోవాలనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఎంతో కొంత కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి మేము కొంచెం ఒక 98% ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసి 2% పెండింగ్ ఉంచామన్నమాట. ఎందుకంటే ఇది జస్ట్ లప్పమే, ఇది మీరు చూస్తున్న ఫినిషింగ్. ఇంకా ఒక్క కోట్ కూడా పెయింట్ అనేది వేయలేదు అసలు. ఒక కోట్ వేయకున్నా కూడా ఇంత బ్రైట్నెస్ వచ్చింది. దట్స్ ద క్వాలిటీ అండి. యాక్చువల్ గా మనం క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసాము, వర్క్ కూడా అంత పర్ఫెక్ట్ గా క్యూరింగ్ కానీ అన్ని చేసాము, ఎక్కడ మీకు ఎటువంటి ఫాల్ట్ ఉండదు. అలాగండి ఇప్పుడు మనం ఒకసారి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. సార్ దీని డైమెన్షన్ కూడా మనకి కిందిది సేమ్. ఎగ్జాక్ట్లీ అండి, 17.5 by 15. దిస్ ఇస్ ద యాక్చువల్ గా రియల్ మాస్టర్ బెడ్రూమ్ ఇన్ దిస్ విల్లా అన్నమాట. మనం ఇంత దూరం ఉన్నా కూడా చూసుకోవాలి సార్, ఈ మధ్యలో ఒక బెడ్ పడుతుంది. అవునండి,
ఏదైతే అండి మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం, ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే కస్టమైజేషన్లో బెడ్ చేయించుకున్నానుకోండి, ఒక రాయల్ లుక్ అన్నది కూడా ఈ బెడ్రూమ్కి రావడం జరుగుతుంది. అలాగే మీకు పెయింటింగ్స్ కానీ ఇదంతా కూడా మీ యొక్క చాయిస్ తోటను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ చాలా మంది కూడా వాల్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటారు, లేదంటే కొంత ప్లేనే కావాలంటారు. మీ యొక్క చాయిస్ తోటని ఈ వర్క్ అంతా కూడా చేయించుకోవచ్చు. మెటీరియల్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ప్రీమియం మెటీరియల్స్ అన్నాం కదండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే పడవరన్న ఇటువైపు వెంటిలేషన్ పరంగా విండోస్, ఈ విండోస్ అన్ని కూడా మనకి ఫోటో ఫ్రేమ్ విండోస్ అండి. మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే మనకి చూసుకున్నట్టయితే సెయింట్ గోబిన్ గ్లాస్ అండి, దీన్ని కూడా సెయింట్ గోబిన్, అన్నిటికీ సెయింట్ గోబిన్ గ్లాస్ వాడాము అన్ని విండోస్ గ్లాస్ కి. అండ్ సార్ మీరు నార్మల్ గా పీవీసీ కూడా నేను అదే చెప్తున్నాను సార్, పీవీసీ కూడా చూస్తుంటేనే తెలిసిపోతుంది అది ఇట్స్ బ్రాండెడ్ క్వాలిటీ అండి. ఆ థిక్నెస్ కానీ అది హై జిఎస్ఎం థిక్నెస్ ఉంటుంది, గేజ్ కూడా బాగుంది సార్, హై గేజ్ ఉంటుందండి అది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒకసారి దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇదే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా, ఇది కూడా మనకి చాలా స్పేస్ అనేది రావడం జరిగింది. మొత్తం కూడా చూసుకున్నట్టయితే అండి మనకి జాగ్వార్ ఆర్ ఈక్వలెంట్ మనకి ఫిట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. సార్ దీని డైమెన్షన్ ఎంత వచ్చింది సార్? 17.5/14 ఉంటుందండి. 17.5/14 ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. ఆల్ బెడ్రూమ్స్ అనేది ఈక్వల్ డైమెన్షన్ ఆల్మోస్ట్. సార్ దీంట్లో ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంద్రభవన్ అలా తయారు చేస్తారు. ఇది అవునండి, 100% ట్రూ. సార్ ఇంకోటి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా సార్, దీంట్లో మనకి కంఫర్టబుల్ అయితే చిల్డ్రన్స్కి కావాలనుకున్నట్టయితే వాళ్ళు బెడ్స్ వేసుకుంటే ఒక 3 చిల్డ్రన్స్కి అయితే కంఫర్టబుల్గా సరిపోతుంది, ఈజీగా అండి. అండ్ మీరు బంక్ బెడ్స్ ఆ టైప్ ప్లాన్ చేసినా కానీ హై స్పేస్ ఉంది కాబట్టి, చిన్న పిల్లలు ఉంటే బంక్ బెడ్స్, పెద్దలు ఉంటే కనుక 3 బెడ్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. అలాగంటే ఇక్కడ కూడా మనకి కావాలనుకున్నట్టయితే వాటర్ చేసుకునేందుకు మనకి సపరేట్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఒకసారి దీని హైట్ కూడా చూసుకుందాం అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ హైట్ చూసుకున్నాం కదండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి అదే హైట్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీలోనైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే అండి మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఇది వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా మనము 3 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి, అది కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి బాల్కనీ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి ఏ రూమ్ ఎక్కడ రావాలనేది ఒక ప్రాపర్ ప్లానింగ్తో పాటు మంచి ఇంజనీరింగ్ అనేది కూడా పెట్టుకొని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే మనకి లీకేజెస్ కానీ ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఎలా చేయవచ్చు అన్నది సార్ వాళ్ళు వచ్చేసి దగ్గరుండి కూడా మంచి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అలాగే సార్ ఇది మనకి ఓవరాల్ డైమెన్షన్ ఎంత వచ్చింది? ఇది 14.4 into 14.6 అండి ఎగ్జాక్ట్ డైమెన్షన్. అంటే మోర్ దాన్ బెడ్రూమ్ సైజ్ అని చెప్పొచ్చు మీరు. అంటే ఇక్కడ ఒకవేళ కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక హోమ్ థియేటర్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూస్తాం కదా. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సార్ మీరు స్లాబ్ ది థిక్నెస్ ఎంత అన్నారు సార్? ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకి అది. ఇది 6 inches థిక్నెస్ అండి. 6 inches థిక్నెస్ అంటే మనకి కొంచెం ఎవ్రీ స్లాబ్ కూడా 6 inches అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ ది సెకండ్ ఫ్లోర్ ది కూడా సేమ్ వచ్చింది. అండ్ సంకెన్ స్లాబ్ ఎక్కడైతే వాష్ ఏరియాస్ అక్కడ వస్తేనే సంకెన్ స్లాబ్ ఇచ్చామన్నమాట. అంటే స్లాబ్ని కిందకి తీసుకుని మళ్ళీ 6 inches డైమెన్షన్ తోటి ఓకే ఇచ్చేసామన్నమాట. సార్ ఇక్కడ మనకి షాండిలియర్ కూడా చాలా గ్రాండ్ లుక్ అన్న రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి. నెంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా మనకి సరౌండింగ్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా రావడం జరిగింది. అపార్ట్మెంట్ కల్చర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుందో అక్కడనైతే అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా స్టార్ట్ అవుతుందండి. రీసెంట్గానే మనకి ఇక్కడ అపార్ట్మెంట్ అనే కన్స్ట్రక్షన్ అందులో ఫ్యామిలీస్ కూడా వచ్చారండి. సార్ ఇది మనకి హెడ్ రూమ్ మనకి ఆర్సీసీ వేసిండ్రా సార్? అవునండి, నాట్ ఓన్లీ హెడ్ రూమ్ అండి, ఈవెన్ కింద ఉన్న సంపులు కానీ ఇక్కడ పైన ఉన్న ట్యాంకులు కానీ అన్ని కూడా ఆర్సీసీ అండి. ఏదో రింగ్స్ తీసుకొచ్చి దాన్ని అంటే పోసిన రింగ్స్ తీసుకురాలేదు, అట్లా తీసుకురాలేదు. కంప్లీట్ ఆర్సీసీతోనే కింద ఉన్న సంపులు కూడా చేసామన్నమాట. ఓకే సార్ మనకి ప్లంబింగ్ మెటీరియల్ ఏం వాడింది సార్? ఆశీర్వాద్ పైప్స్ అన్ని మొత్తం కూడా మీరు చూసారంటే థిక్నెస్ అవసరమైన దానికంటే కూడా కొంచెం ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో కస్టమర్స్ నుంచి మీకు రేపు వాళ్ళ ఇల్లు ఉన్న ఎలాంటి కాల్స్ కూడా రావద్దు, ఏమన్నా కూడా అప్రిషియేషన్ కాల్స్ రావాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సరే ఇక్కడ మనకి మెటీరియల్ ఎంత బాగుందన్నారు, కన్స్ట్రక్షన్ బాగుందన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సార్ ఇది రీజనబుల్ గా ఉండాలి ప్రైస్ మనం చెప్పేది అనేసి 2.5 crore చెప్తున్నామండి. 2.5 CR చెప్తున్నారు సార్. ఇది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ సార్? ఇది నెగోషియబుల్ అండి. సరే దీనికి మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు రావచ్చు సార్? 80 to 90% వరకు బ్యాంక్ లో కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 90% వరకు సపోర్ట్ చేస్తాం. 90% వరకు మేము సపోర్ట్ చేస్తాం సార్. ఇప్పుడు మనకి 2.5 CR అన్నారు కదా, మనకి ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుంది సార్? సార్ ల్యాండ్ వాల్యూ ఇక్కడ 50,000
సరౌండింగ్ ఉందండి పర్ యార్డ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసినాక మీకు అర్థమై ఉండొచ్చు. ఈవెన్ మెయిన్ డోరే మనకు మోర్ దాన్ 1,25,000 అయింది. ఓన్లీ డోర్ మెయిన్ డోర్ కి మాత్రమే, ఇండియన్ టేక్వుడ్ తో చేసిన డోర్ కి మాత్రమే. జస్ట్ ఏంటంటే సార్ మనకి 13 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఒక మాక్సిమం ఒక 10 to 12 minutes డ్రైవ్ ఉంది కాబట్టి హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ హౌస్ పర్చేస్ చేసి కూడా కనెక్టివిటీ కూడా బాగుంది కాబట్టి యూటిలైజ్ 100% వినయ్ గారు. మీరు కనుక చూసుకుంటే కనెక్టివిటీస్ చేంజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లొకేషన్ అంటారు. అవును సార్. సో మీకు ఎప్పుడైతే కనెక్టివిటీ అనేది ఇంత సూపర్ గా ఉందో మీకు ఆటోమేటిక్ గా ఈ లొకేషన్ యొక్క క్యారెక్టర్ అనేది మారిపోతుంది అనమాట. అదే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ గురించి కానీ ప్రైజ్ యొక్క విషయాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డూప్లెక్స్ హౌస్ బడ్జెట్లో మంచి కన్స్ట్రక్షన్ గురించి సర్చ్ చేస్తున్నారో వాళ్ళ వారికి కూడా ఇది రీచ్ కావాలనుకున్నట్టయితే మీ వంతు సహాయంగా లైక్ అండ్ షేర్ మాత్రం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రాపర్టీ ఇప్పించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.